నమస్తే అందరికి విష్తో వచ్చేసింది ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చేసింది అన్ని వార్తలు చూద్దాం కానీ ముందుగా ఏం చేద్దాం హెడ్లైన్స్ చూసేద్దాం పారి సినిమాలు తీసేటోళ్ళంతా తీర్చుకోవాలన్నట రుణం వీడియోలతో చేయాలన్నట మత్తు మీద యుద్ధం ఎమ్మెల్యేకు కారు గిఫ్ట్ ఇచ్చిన కార్యకర్తలు చూపెడుతుర్రు ఎక్కలేని అభిమానాలు లంచం తీసుకోనని ఏడుకొండల ఎంకన్న మీద ఒట్టు కుర్చేసుకొని మరి ఎమ్మెల్యే సార్ చూపెట్టిండు పట్టు పండన్న చేసుకున్నాడు మూడో లగ్గం ఇద్దరు పెండ్లాలు దగ్గరుండి చేసిర్రు ఘనకార్యం నిన్నయాల యూత్ పిల్లగాల మీద సినిమాల ప్రభావం ఎంతుందో తెలియదు కానీ సోషల్ మీడియా ప్రభావం మత్తు పదార్థాల ప్రభావం అయితే మస్తు ఉన్నది వల్ల అందుకే సినిమాల ప్రభావాన్ని పెంచి మత్తు పదార్థాల మీద యుద్ధం ప్రకటించమని సినిమాలను కోరుతుండు మన తెలంగాణ సీఎం రేవంత్ సారు ఇప్పటి సంధి సినిమాలు తీసేటోళ్ళందరికీ ఒక కండిషన్ పెట్టిండు ఇంతకు ఏందా కండిషన్ మరి ఈరోజు మనం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సమస్య మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య డ్రగ్స్ సైబర్ క్రైమ్ ఈరోజు సైబర్ క్రైమ్ వాటికంటే పెద్దదిగా మారింది డ్రగ్స్ మహమ్మారి హత్య జరిగితే ఒకే వ్యక్తి చచ్చిపోవచ్చు కానీ డ్రగ్స్ బానిసలు అయితే కుటుంబాలు ముమ్మాటికి కరెక్టే గంజాయి గబ్బు లేని గలీ లేదు డ్రగ్స్ పట్టుబడని పట్టణం లేదన్నట్టు తయారైంది నిన్నయాల యూత్ పిల్లగాళ్ళంతా మత్తుకు బానిసలై ఫ్యూచర్ను పాడు చేసుకునే కాదు ఆ మత్తుల మునిగి అడ్డమైన దారుణాలు చేసి కాలబడుతున్నారు ఎంత చెప్పు ఎంత బెదిరి పోలీసు వాళ్ళు కేసు పెట్టినా సరే తోవకొత్తలేరు అగో అందుకే ఇంకో దిక్కుకెళ్ళి నరుక్కొద్దామని చూస్తుండు తెలంగాణ సీఎం రేవంత్ సారు ఎవరు చెప్తే యూత్ తినే ఛాన్స్ ఉందో వాళ్ళకే పనప్ప చెప్పిండి ఇట్లా నేను మా అధికారులకు సూచన చేస్తున్నా రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి అది ప్రీ కండిషన్ అది కండిషన్ సినిమాకు ట్యాక్స్ రిబేట్లు గిన ఇయ్యాలన్నా సినిమా టికెట్ల రేట్లు పెంచుకునే పర్మిషన్ కావాలన్నా సినిమా ప్రమోషన్ ప్రోగ్రాంలకు పర్మిషన్లు కావాలన్నా సినిమాలు కూడా ఈ కండిషన్కు ఒప్పుకోవాల్సిందే అన్నాడు మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తుండ్రు కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్ డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది ఎందుకంటే సమాజం నుంచి ఎంతో వాళ్ళు తీసుకుంటున్నారు సమాజానికి వాళ్ళు కొంతైనా ఇవ్వాలి అది వాళ్ళ బాధ్యత మెగాస్టార్ చిరంజీవి సారు ఒక వీడియో తయారు చేసి ఇచ్చినట సారుకు మెగాస్టార్ చిరంజీవి గారు డ్రగ్స్ నియంత్రణలో తన వంతుగా ముందుకొచ్చి వారు ఒక వీడియోని అద్భుతంగా తయారు చేసి మా డిపార్ట్మెంట్కి ఇచ్చిండ్రు డ్రగ్స్ మహమ్మారిన పడితే జరగబోయే నష్టాన్ని వారే ముందుకొచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో వారు భాగస్వాములు అయినందుకు ఆ విజువల్స్ మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా సైబర్ క్రైమ్ బ్యూరో నార్కోటిక్స్ బ్యూరో శాఖలకు అక్కరున్న కార్లు బండ్లను సర్కారు తరఫున జెండా ఊపి అప్పచెప్తుంది కానీ కమాండ్ కంట్రోల్ సెంటర్ కాడికి పోయిండు సారు ఇక ఆడ పెట్టిన సభలో ఇట్లా స్పీచ్ ఇచ్చిండు ఇక అంతకుముందే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న ప్రతిజ్ఞ పీఠిక మీద గిట్ట రాసుకొచ్చిండు మార్పు మన ప్రభుత్వ బాధ్యత ముఖ్యమంత్రి గారు వారి సంకల్పాన్ని ఇప్పుడే ప్రతిజ్ఞ పీఠికపై నమోదు చేశారు ఇక పనిలే పని టీవీలోళ్ళు పేపర్లోళ్ళు కూడా డ్రగ్స్ మీద సైబర్ నేరాల వార్తల మీద పెద్దగా నజర్ పెడతలేరని చెప్పుకొచ్చిండు దయచేసి సైబర్ నేరగాళ్లను పట్టుకునే విషయంలో కానీ లేకపోతే డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించే విషయంలో మా పోలీసులు చేపడుతున్న చర్యలకు మీ వైపు నుంచి కూడా సంపూర్ణంగా సహకారం ఉండాలి ఎమ్మెల్యేలు ఎంపీల సొంటి లీడర్లు ఎంట తిరిగితే ఏమన్నా పనులు అవుతాయనో కాంట్రాక్టులు ఇప్పిస్తారనో కొలువులకు రికమెండ్ చేస్తారనో తిరుపతికో శ్రీశైలంకో పోతే వీవీఐపీ దర్శనాలు చేసుకోవచ్చనో ఆశపడుతుంటారు కదా కార్యకర్తలు కానీ అందరు వేరే గా పోలవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే సారెంట తిరిగే కార్యకర్తలు వేరే అనిపిస్తుంది వల్ల ఎమ్మెల్యే సార్ ఏమన్నా ఇస్తాడని కాదు ఉల్టా ఎమ్మెల్యేకే కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిర్రు ఇంతకు ఏం గిఫ్ట్ ఇచ్చారు మరి నిన్నీయాల ఖర్చుకు పైసలు ఏంది కాలు జరుపుతలేరు కార్యకర్తలు అంటే కానీగో కారు గిఫ్ట్ ఇచ్చిర్రులా ఈ పోలవరం ఎమ్మెల్యే బాలరాజు సార్కు వాళ్ళ కార్యకర్తలంతా కూడి
మరి ఇంత పాయిరం ఎందుకు కోలుకపోసిరు ఈ కార్యకర్తలు, ఏం ఆశించి కారు కొనిచ్చిర్రు అని ఎవ్వరికైనా అనిపిస్తుందా లేదా? కానీ అసంటిది ఏం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే అయినా ఈ బాలరాజ్ సారుకు సొంతంగా కారు కొనే తాకత్ కూడా లేదట. సారు బిలో మిడిల్ క్లాస్ క్యాడర్ అయినట. మరి ఎమ్మెల్యే అంటే ఎట్టుండాలి? మినిమం ఓ రేంజ్ ఉన్న లగ్జరీ కార్ అన్న ఉండాలి. అలనాటి ఎంపీ పుచ్చలపల్లి సుందరయ్య లెక్క సైకిల్ మీద పార్లమెంటుకో, అప్పటి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య లెక్క బస్ ఎక్కి అసెంబ్లీకి పోయే రోజులు కావు కదా. నియోజకవర్గంలో తిరగాలన్నా అసెంబ్లీకి పోవాలన్నా కారు కంపల్సరీ. అసలే కాలంతోని పరుగులు పెట్టి రోజులు నడివబెట్టి, అందుకే అందరూ కూడా కారు కొనిచ్చి తాళం చేతిలో పెట్టిరు సార్కిట్లా. అట్లయినా కారు కొనిచ్చిర్రంటే కార్యకర్తలు అంతరిచ్చా, లేదంటే ఏదో ఆశిస్తారు కదా అని అనిపిస్తుండొచ్చు మళ్ళా. కానీ మొత్తానికి మొత్తం కొనియలేదట. ఫస్ట్ డౌన్ పేమెంట్ మాత్రం కట్టి కారు తీసుకొచ్చిరట. మరి కతిమ ఈఎంఐలు ఎమ్మెల్యే సాబ్నే కట్టుకోమంటారో వాళ్ళే కడతామంటారో కానీ కార్యకర్తలు ఇచ్చిన గిఫ్ట్ మాత్రం సూపర్ కదా. మరి ఇక కార్ల ఎమ్మెల్యే సాబ్ ఎక్కితే అది కొనిచ్చిన కార్యకర్తలు సారు నెత్తి మీద ఎక్కి నాట్యం అయితే చేయరు కదా అని అనుమానపడుతురట. కోడిగుడ్డు మీద ఏకలు వేకి అలవాటున్న కొందరు పడనోళ్ళు. బుక్క నేర్చినమ్మ బుద్ధెరగదు అన్నట్టు లంచాలు మింగ నేర్చిన అధికారులకు సిగ్గుండదు. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డా కొలువులకెళ్ళి సస్పెండ్ అయినా సరే కుక్క తోక వంకర అన్నట్టు డూటెక్కంగానే మళ్ళీ అదే పని చేస్తుంటారు మహానుభావులు. ఆగో గందుకే లంచాలు తినుట్ల పేరెళ్ళిన ఒక అధికారితోటి ఎట్లా ఒట్టు తినిపించుండో చూడుర్రు ఒక ఎమ్మెల్యే సారు. ఆఫీస్ మీద పనికి వచ్చిన ఎవరి దగ్గర రిజిస్టర్లో కానీ డబ్బు తీసుకోండి. కడప ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ మేడం అట. ఇదివరి సంది లంచం ముట్టుకోను అని ఏడుకొండల ఎంకన్న మీద ఒట్టు తింటున్న ఈ మేడం పని చేసుట్లా ఎట్లుంటుందో కానీ రిజిస్ట్రేషన్ పనుల మీద వచ్చిన వాళ్ళ తన లంచాలు తినట్లా సూపర్ ఫాస్టే ఉంటుందట మేడం. ఈ ముచ్చట మరి ఎట్లా ఎరికైందో కానీ అక్కడి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సార్ వచ్చి కుర్చీ చేసుకొని కూర్చొని ఇంకోసారి లంచం తీసుకోనని చెప్పు అని ఒట్టు తినబెట్టిండు. ఇదేదో కొత్తగా ఉందిలే, అంతకుముందు గట్టిగానే క్లాస్ వీకిండు మేడానికి. ఒక్క రిజిస్ట్రార్ మేడానికే కాదు ఆఫీసులున్న ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇచ్చిండు ఎమ్మెల్యే సారు. ఇంకోసారి లంచాలు తీసుకున్నారని తెలిస్తే తోలు తీసి తోకలు కత్తిరించి ఇంటికి పంపిస్తా అని గరం అయిండు. ఉన్నమాట చెప్పుకోవాలంటే నిన్నీయాల చాలా మంది సర్కారు నౌకర్లు చేసి అధికారులు ఎట్లా తయారయ్యారంటే తిండి తక్కువ లంచాలు ఎక్కువ తింటందుకు తయారయ్యారు. మరి ఇక తంతెలేవనోడు గిచ్చితలేస్తాడా అన్నట్టు పోలీసు వాళ్ళు పట్టుకున్నా మారతలేరు పట్టుబడ్డ అధికారులు. మరి ఇక ఇట్లా ఒట్లు తినబెడితే మారుతుండొచ్చునా? మారితే మాత్రం ఈ ఒట్లు తినే ఫార్ములాను అన్ని సర్కారు ఆఫీసులలో కంటిన్యూ చేస్తే బాగుంటుందేమో సారు. అటెనక ఏడుకొండల ఎంకనే చూసుకుంటాడు మొత్తం కదా. పెళ్ళంటే ఆచారం, చేసుకోమంటది మన గాచారం. మొదలైతే సంసారం, ఇంటింటికి ఉచిత ప్రచారం. తప్పదిగా బార్లకు సంచారం, చేసుకున్నందుకేలే ఈ విచారం అని ఒక్క పెళ్లి చేసుకున్నోళ్ళకే గీ తీర్ల వైరాగ్యం వస్తుంటే గీ పండన్న మాత్రం ముచ్చటగా ముగ్గురి మెల్లల్ల పూస్తేగైతే పుణ్యపురుషులంతా కుళ్ళుకునేటట్టు చేసిండు. ఒక్కసారి అరుంధతి సుక్క చూసినందుకే బతుకంత సుక్కలు చూస్తున్నామని పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు పశ్చాత్తాపడుతుంటే ముగ్గురిని చేసుకొని 3 సార్లు అరుంధతి సుక్కలు చూసిండు గీ పండన్న. ఒక్కలితోటే ఏగియ వశం అయితే లేదని భర్తలుగా మేమంతా బారుకు పోయి బీర్లు దాగి బోరుమంటుంటే పండన్నెట్లా ఆ గండాల సుడిగుండాలను దాటుకున్నాడు. పండంటి కాపురానికి సూత్రాలేంది అని తెగ డౌట్ అనుమానాలు వస్తున్నాయిలే. ఆగురి ఆడికే వస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం గుండేలు పంచాయతీ కించూరు కాడుండే సాగేని పండన్న 3 పెళ్లిళ్ళ వెనకపంటే అంతరంగాల సీరియల్ అంతా ఫ్లాష్ బ్యాక్ ఉన్నది. ఈ పండన్నకు చిన్నప్పుడే అమ్మ నాయన దూరం అయ్యారట. 2001 సంవత్సరంలో తొలిసూరి పెళ్లి చేసుకున్నాడట. కానీ అసలే పిల్లలు కాలేదట. నేనే చిన్నప్పటి సంది తోడు లేకుండా పెరిగిన, నాకు పిల్లలు లేకుంటే ఎట్లా అని నిత్యం బాధపడేటోడట పండన్న. ఇక భర్త బాధను పసిగట్టిన ఇల్లాలు దగ్గరుండి పెళ్లి పెద్దయి 2వ పెళ్లి చేసింది. ఇక 2వ భార్యతోటి పండన్నకు పండంటి కొడుకు పుట్టిండు. ఇక మళ్ళా 2వ సంతానం కోసం 17 ఏళ్ల సంది ప్రయత్నం చేస్తూనే ఉంటే ఆ బాధలు అర్రల దాచుకునే వరకు పండన్నకు బుర్ర వచ్చింది కానీ వాళ్ళ ఇంటామకైతే కడుపు బండలేదట. ఇక 2వ సంతానం కోసం భర్త పడుతున్న బాధలు గమనించిన 2 భార్యలు ముచ్చటగా దగ్గరుండి మన మొగనికి మనమే 3వ పెళ్లి చేద్దామని డిసైడ్ అయ్యారట. భార్యలే అంత బాధతోటి కూడిన ప్రేమగా అడిగినప్పుడు మగ పుట్టుక పుట్టిన ఏ మగాడైనా ఎట్లా కాదంటాడు చెప్పురి. సరే అలాగే కానిరు అని అన్నాడట. అంతే ఇక చుట్టాలనే ఉన్న లావణ్య అనే పిల్లను చూసి 2 భార్యలు దగ్గరుండి 3వ పెళ్లి చేసిరు మొగనికి. ఇట్లా
ఎంతమందికి ఎన్ని జన్మల డబుల్ పుణ్యం చేసుకుంటే దొరుకుతారండి ఇటువంటి భార్యలు. పండన్న పురుషలోకమే కులుక్కునేటట్టు చేస్తే పండన్న భార్యలు భర్త మనసు నెరిగి భార్యామణులు ఎట్లా నడుచుకోవాలనో ఈ లోకానికి సాటి చెప్పిరు. అమ్మో, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్న వాడివేడి రాజకీయాలు చేస్తుండు కదా. మొత్తం అధికార పార్టీ లీడర్లను, మంత్రులను, అధికారులను ఎవరిని ఇడుస్తలేడు. కామెడీ కాదు కానీ అదేదో సినిమాలా ఫైర్ ఫైర్ ఫైర్స్ ద ఫైర్ అని బ్రహ్మికాక సీరియస్ డైలాగ్ రేంజ్లో ఫైర్ అవుతుండు. ఇక చూడరు మళ్ళీ లెవెల్ మీద ఫైర్ అయ్యిండో. వామ్మో, ప్రజెంట్ కారు పార్టీ ఫైర్ బ్రాండ్ అంటే పాడి కౌశిక్ అనే అనిపిస్తుంది కదా. అధికార పార్టీలో లేకున్నా అధికారులకు, అధికార పార్టీ లీడర్లకు సుక్కలు చూయిస్తుండు. ఇంతకు అసలు మ్యాటర్ ఏంటంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న గవర్నమెంట్ టీచర్లు, మండలాల ఎడ్యుకేషన్ ఆఫీసర్లతోని మొన్న నడమ మీటింగ్ పెట్టి చదువుల మంచి చెడ్డలు అరుచుకుండట ఈ ఎమ్మెల్యే సాబు. అగో అట్టెట్ట పోయారు మీరు అని మీటింగ్కు పోయిన ఎంఈఓలకు అందరికీ నోటీసులు పంపినట్ట అక్కడి డిఈఓ సారు. అగో అట్టెట్ట పంపుతాడైనా, నేను ఎమ్మెల్యేను, నాకు మీటింగ్ పెట్టే హక్కు లేదా, వెంటనే నోటీసులు పంపిన డిఈఓను సస్పెండ్ చేయవలసిందే అని కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ మేడాన్ని అటకాయించిండు కింద కూర్చొని ఇట్లా. No, what is there to examine in this? What right does he have? No, what right? You please suspend him immediately. What right? No, you please take up. I can tell him you take action. You suspend him and we'll go. You have to suspend him. Otherwise, we will not keep quiet. తీసుకుంటాం, ఎంక్వైరీ చేస్తాం, చర్య తీసుకుంటామని చెప్పినా ఇంటలేడని కలెక్టర్ మేడం ఆడికెళ్ళి వెళ్ళిపోయింది. ఇక అంతలే మీటింగ్కి వచ్చిన చిగురు మామిడి జెడ్పీటీసీ నడిమిట్లో ఓ రాయేద్దామని చూసినట్టుండు. కథం కౌశిక్ అన్న కోపం కట్టలు తెంపుకొని కుప్పలు తెప్పలుగా పొంగి ఒర్లింది ఇట్లా. అరే రే రే కౌశిక్ అన్న ఆవేశం, ఫ్రస్ట్రేషన్ చూసి అసలు ఈయన ఎమ్మెల్యేనా అని పరిశాన్ అయ్యారు వచ్చిన వాళ్ళంతా. కానీ నెల రోజుల సంది ఒకటెనుక ఇంకోటి అన్నట్టు అధికార పార్టీ మీద అన్స్టాపబుల్ లెక్కనే ఆవేశపడుతుండు పో అన్న. అయితే పొద్దుగాల 4-5 ఊర్ల నుంచి వచ్చి ఆర్టీసీ బస్ ఎక్కాలంటే గోస్ ఉంటుంది వాళ్ళ. ముఖ్యంగా బడికి, కాలేజీలకు పోయే పిల్లగాళ్ళతోటి బస్సులు అయితే కిటకిట నిండుంటాయి. అరే నిలబడే సందు కూడా ఉండదు. అయినా పిల్లగాండ్లు అయితే బస్సుకు ఏలాడబడుకుంటేనే బళ్ళకు, కాలేజీలకు పోతుంటారు, వస్తుంటారు. గసొంటి బస్సులలో ఎక్కేదానికి సందు దొరుకుడే గగనం. ఇక సీటు దొరుకుతుందనే అత్యాశ అయితే అసలే పెట్టుకోవద్దు. ఒకడ గిట్నే ఆర్టీసీ బస్సులో నిలుసోను సందు లేనంత టైట్గా పిల్లగాళ్ళని ఎక్కించుకొని పోతుర్రని ఓ ఊరోళ్ళు ఏం చేసిర్రో చూడుర్రీ. ఆర్టీసీ బస్సు ఉంటే ఓ బాధ, లేకుంటే ఓ బాధ ఉంటుంది. నిర్మల్ కమల్ కోట్ నడుమ నడిచే ఒక్క ఆర్టీసీ బస్సే పొద్దుగాల బళ్ళకు, కాలేజీలో పోయే పిల్లగాళ్ళకు దిక్కైంది. ఇక దీంతో నిల్సోను సందు లేకుండా కిటకిట నిండిపోతున్నదట. రోజు 50 మంది ఎక్కే బస్సులో 150 మంది, 160 మందిని మెలుక్కొని పోతుర్రట. ఇక పిల్లగాళ్ళు డోర్ల మీద, చెట్టు కొమ్మల మీద కొండెంగలు ఊలాడబడ్డట్టు ఊకుంటా ఓడవుతున్నదట. ఇట్లయితే జరగరాంది జరుగుతాయి ఎట్లా అని నడిమిట్లున్న పొనకాలు ఊరోళ్ళు బస్సు అడ్డం తిరిగిరు. ఇంతమందిని ఎక్కించుకొని ఎందుకు తీసుకుపోతురని డ్రైవర్ను, కండక్టర్ను నిలదీసిరు కిందకు దించి. 300 మంది ఉన్నారు. అయినా డ్రైవరు, కండక్టర్లు ఏం చేస్తారు? మళ్ళీ బస్సు ఆపకుంటే ఉల్టా జనాలే వాళ్ళ మీదకి మరలబడతారా? నువ్వేమన్నా మోసుకపోతున్నావా? బస్సే కదా మోసుకపోయేదని ఉల్టా వాళ్ళ మీదనే గరం అవుతారు. ఇక వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. మరి ఏమన్నా అడిగేది ఉంటే ఆర్టీసీ వాళ్ళనే అడగాలి. ఇంకో బస్సు ఎక్స్ట్రా ట్రిప్ కొట్టాలి. బడి పిల్లలకి ఇబ్బంది అవుతుందని లీడర్లతో చెప్పించుకోవాలి. టెంబూర్ని, పోతారం, అనంతపేట్, కమల్కోట్, బండల్ ఖానాపూర్, న్యూ సాంగి వరకు హైవే లేదు. ఈ మధ్యలో రూట్లలో కంపల్సరీ స్టూడెంట్లు ప్రయాణించాల్సి ఉంటుంది. కనుక ఏదైనా భారీ ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి ఇక్కడ సర్వీసులు పునరుద్ధరిస్తారని కోరుకుంటున్నాం. ఊర్లోనే కాదు, సిటీ బస్సులనైతే ఇక నిత్యం ఇదే ఉంటుంది. ఈ డ్రైవర్ అన్న ఎవరో మంచిగానే ఉన్నాడు, అంతమంది ఉన్నా కూడా ఎక్కించుకొని పోతున్నాడు. అదే ఇంకొంతమంది అయితే అంత బస్ పాసోలే ఉన్నారు, రూపాయి కూడా ఫాయిదా లేదని ఆపకుండా దంచుకొని పోతుంటారు. ఇక ఫ్రీ బస్సు వచ్చిన కాడ నుంచి అయితే బస్సు ఆపేతందుకు కూడా జంకుతున్నారు కొంతమంది డ్రైవర్లు. మందిని ఎక్కించుకొని పోయేటోళ్ళకేమో ఇగో ఇట్లా కోసుంటుంది. ఇప్పటికైనా జర ఆర్టీసీ వాళ్ళు డిమాండ్ ఉన్న రూట్లల్లో బస్సులు పెంచితే మంచిగుండు అని అనుకోబట్టిరట ఆ రూట్లో పోయేటోళ్ళు. మేము 10 నుంచి
నిన్న ఆసిఫాబాద్ కాడ ఎమ్మెల్యే గారి ప్రోటోకాల్ పంచాయతీ వార్త చూపించినాం కదా ఇక ఆ పంచాయతీ అక్కడితోనే ఆగిపోలేదు ఎమ్మెల్యేగా గెలిచిన నన్ను అధికార ప్రోగ్రాంలోకి పిలుస్తలేరని కోవ లక్ష్మక్క అయితే పటపట పండ్లు కొరుక్కుంటా కారాలు మిరియాలు నూరితే అధికార పార్టీ వాళ్ళు కూడా అదే రేంజ్లో రియాక్షన్ చూపించిర్రు అగో ఎమ్మెల్యే ఫోటోని ఎట్లా మార్చిర్రో చూడురే ఓయమ్మో ఏందిది రాక్షసి లెక్క కూరలు కొమ్ములు పెట్టిన ఈ ఫోటో ఎవరిది ఎన్నో చూసినట్టే కొడుతుంది రైట్ అవు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మక్క ఫోటోనే మరి గిట్టెందుకు మార్చిర్రు ఇంతకు వీళ్ళు ఎవరు ఈరోజు అవి మంచి మంచి మాటలు నేర్చుకోకుండా ఈ విధంగా అనుచిత వాక్యాలు చేస్తూ సిగ్గు లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం నీకు అవగాహన లేదు అని మాకు తెలిసింది వామ్మో అక్క అగ్గి మీద గుగ్గులమూలే మండుతుందిగా నిన్న కలెక్టర్ ఆఫీస్ ముంగట ఎమ్మెల్యే కోవా లక్ష్మక్క గరం గరం అయింది కదా వాడెవడు వీడెవడు అసలు అధికార ప్రోగ్రాంలో ప్రోటోకాల్ పాటించరా అని ఇట్లా కలెక్టర్ గారు ఉన్నారు కదా ఈ కలెక్టర్ గారు ఎంత ఈయన ముందేంది మంత్రి గారు కూడా ప్రోటోకాల్ ఏదండి ఓకే మేము వెళ్ళిపోయినాం పరిష్కరించి వెళ్ళిపోయినాం మరి కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఇక్కడ ఉండాలి కదండి ఈయన ఎవరండి చెప్పండి అగో దానికి అధికార పార్టీ వాళ్ళు ఇచ్చిన రియాక్షన్ అన్నట్టు నీకు కూడా తెలుసు కానీ నా ఎవరు అన్నావు కదా అందుకనే ఇక్కడ ఇంకొకసారి ఇలాంటి వాక్యాలు చేస్తే అసలు ఊరుకునేదే లేదు తాట తీస్తా ప్రతిపక్ష పార్టీ అని చిన్న చూపు చూస్తే తాడో పేడో తేల్చుకుంటా అని మొన్న ఎమ్మెల్యే లక్ష్మక్క వార్నింగ్ ఇస్తే అంతు చూస్తా ఇంకోసారి ఇట్లా మాట్లాడితే అని హస్తం పార్టీ మహిళా నాయకులు వార్నింగ్ ఇస్తున్నారు మరిగా ఎవరి తాట ఎవరు తీసుకుంటారో ఎవరంతు ఎవరు చూసుకుంటారో కానీ మీ పంచాయతీల పడి పబ్లిక్ పనులు ఆగిపోకుండా చూస్తే అదే 10,000 అనుకుంటారట వీళ్ళ పంచాయతీ చూసిన పబ్లిక్ అంతా కానీ ఫోటో మాత్రం గమ్మతే చేసిరిపో గుర్తుపట్ట రాకుండా మంది బాగున్నప్పుడు ఆర్టీసీ బస్సుల సీట్లు దొరకవట్టుడు అంటే అమెరికాకు వీసా దొరకబెట్టినంత కష్టమవుతుంది అందుకే వీరులంతా ఏం చేస్తారు కిటికీలకెళ్ళి దస్తులేస్తారు బ్యాగులేస్తారు లేకుంటే బుడ్డ పోరడుంటే వాడిని అద్దాలకెళ్ళి ఇగిస్తారు ఎట్లా వేసి సీటు దొరకబట్టుకుంటారు మరి బస్సు సీటు కోసం ఓ దస్తో తువాలో వేసిందంటే ఓ అర్థం ఉంటుంది గీడో కాడ తెలివి కల్లాయనే బస్సు సీటు ఆపుదామని ఏకంగా ఏమేసి ఆగమైండో చూస్తే గింత అమాయకుని ఏంది భయ్యా నువ్వు అంటారు పక్క కంచం చెంబు బయటపడేసి రాయిరప్ప లోపటేసుకున్నాడట వెనకటికో తెలివి కళ్ళైన ఇగోకి బంగారం దంద చేసే సింగు అనే సిపాయి కూడా గసంటి పని చేసిండు ఎవరైనా 11 లక్షల రూపాయలు 400 గ్రాముల బంగారం ఉన్న బ్యాగును బస్సు సీట్ ఆపేతందుకు సీట్ల పడేస్తారా చెప్పురి కానీ ఈ సింగన్న సీటు కోసం అంత సాహసం చేసిండు గుంటూరులో బంగారం దుకాణం నడిపించే ఈ సింగు బ్రదర్ భీమవరం పోయేతందుకని నరసాపురంలో ఆర్టీసీ బస్సు ఎక్కుదామని వచ్చిండట మంది బాగుండే వరకు చేతులున్న బ్యాగును కిటికీలకెళ్ళి సీట్లేసి అమ్మయ్య సీటు దొరికిందని నిమ్మలంగా డోర్లకెళ్ళి ఎక్కిపోయిండట తీరా సీట్లకు పోయి చూస్తే బ్యాగు లేదు అప్పటికే ఎవరో కంతలు నలిచిపోయారట నా బ్యాగ్ కనిపిస్తలేదని ఇక బస్టాండ్లో ఆగమై డ్రైవర్ను కండక్టర్ని అడిగితే ఎవ్వరు కూడా మేము చూడలేదని అందరు చెప్పే వరకు సింగు భయ్య వెంకటిల్లిండిగా ఇప్పుడు ఎక్కడ బస్సు ఉందాక ఎక్కడంటే మాకు తెలియదండి ఆ పక్క వచ్చి అడిగాడు భీమవరం వెళ్తానని बोल रहे थे सिर्फ पूछा था मुझे बोल के बोल रहे थे आप चढ़े थे बोल के बोल रहे మరి బ్యాగ్ బరువునగానే చూసి ఎవడో లేపేసినట్టు ఉన్నాడు అవన్నీ నరసాపురం బంగారం దుకాణాలల్లో వసూలు చేసిన కలెక్షన్ పైసలట ఎవడన్నా ఫాలో అయ్యి పని చేసిండా బస్సుల మందిని చూసి తప్పదీసిండో తెలియదు కానీ బ్రదర్ అయితే బాగానే లాస్ అయిండు మరి గట్లా అనామతుల బ్యాగ్ పడేస్తే ఇలువకల్లా ఏం లేవని దొంగలు ముట్టుకోరని కాన్ఫిడెంట్ తోటి బ్యాగ్ వేసిండా ఎట్లా చేతుల పైసలు కొంటబోతున్నప్పుడు ఎంత జాగ్రత్త ఉండాలి ఎంత హుషారు ఉండాలి ఏం కదా ఇక ఇట్లా అయిందని పోయి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ అయితే ఇచ్చిండట సీసీ కెమెరాలు ఉంటే ఏమైనా దొంగల జాడ దొరుకుతుంది ఇక లేదంటే తూర్పు తిరిగి దండం పెట్టుడేపో అసలే అంతటా ఫ్రెండ్లీ పోలీసింగ్ కనుమరుగైతుంది పోలీస్ స్టేషన్లకు పైరవి లేకుండా పోతే పట్టించుకునేటోళ్ళే లేకుండా అయిపోయింది కొంతమంది కాకీలు చేతులు దడపంది ఫిర్యాదులు కూడా తీసుకుంటలేరు జనాలు రూల్స్ మాట్లాడితే లాఠీలకు పని చెప్తుంటారు ఇంకొంతమంది ఇట్లా ఫ్రెండ్లీ పోలీసింగ్ కనుమరుగైతుందని పబ్లిక్ బాధపడుతుంటే ఓ తాన పోలీస్ కాక పబ్లిక్ తోటి ఫ్రెండ్లీగా ఉండని కొలువులకెళ్ళి సస్పెండ్ చేసిర్రు ఇదేమన్నా న్యాయమేనా చెప్పుర్రి చామంతి పువ్వా 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 అని ఎయ్ చామంతి పువ్వా పువ్వా నీకు బంతి పూల మేడ గట్టనా అని పాట పెట్టుకొని పంచగట్టుకున్న కాక కరెంటు షాక్ కొట్టిన ఎలక లెక్క గిలగిలది అనుకుంటే ఎగురుతుంటే ఆ బండ మీద కూర్చున్న కాకి కాక ఏమన్నా ఎంజాయ్ చేస్తున్నాడా చామంతి పువ్వా 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 అని
కాకి కాక కూడా మస్తు కళా పోషకుడే ఉన్నాడు, మస్తుగా కోరస్ ఇస్తున్నాడు కదా, లిరిక్స్ కూడా మస్తు మార్చి పాడుతున్నాడు. ఎంతైనా కాకి కదా, బూతుల ప్రావీణ్యం అంతా లిరిక్స్ లో చూపించినట్టున్నాడు. చామంతి పువ్వా 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 అని ఇక కాకి కాక బూతుల పిపాసే కాదు, సంగీత సామ్రాట్ కూడా ఉన్నాడు కదా. లేకుంటేంది ఓ దిక్కు లోకల్ టాలెంట్ ను గింతగానం ఎంకరేజ్ చేసుకుంటా, ఇంకో దిక్కు వాళ్ళతోటే షిట్టింగ్ వేసి మందు తాగేటప్పుడు అందరు సమానమే, నో పోలీస్ నో పబ్లిక్ ఓన్లీ ఆల్కహాలిక్ అని ఏమన్నా సందేశాన్ని ఇస్తున్నాడా? రియల్లీ వాట్ ఏ గ్రేట్ కాప్ కదా. చూడు ఇంత మంచిగా మంచింగు తినుకుంటా మందు తాగుకుంటా ఉండే ఫ్రెండ్లీ పోలీసు వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పురి పబ్లిక్ తోటి. అయితే ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఒకటే పార్టీలు ఉండే 2 వర్గాల వాళ్ళు నెత్తులు వలగొట్టుకునేంతలో ఒళ్ళైందట. ఇక ఊర్లో ఒకళ్ళ వాళ్ళు చూస్తేనే తన్నుకునే పరిస్థితి ఉందని ఈ ఎస్ఐ వెంకటేశ్వర్లు గారిని బందోబస్తు డ్యూటీకి వేసిరట. మరి ఎంతసేపు అని డ్యూటీ చేస్తాం, కూసింత రిలాక్స్ అయిదామని ఊరవతలు పోయి మందు తెప్పించుకొని గానా బజానా తోటి ఎంటర్టైన్ అవుతుంటే ఆయన తాడున్నో లెవెల్లో వీడియోలు కొట్టి వాట్సాప్లో ఇడిచిపెట్టిరు. ఇకేమున్నది, తలుగు తెంపుకున్న దున్నపోతేలా ఆ వీడియో ఊరంతా తిరుగుడు పెట్టింది. అట్లట్లా పోయి పెద్దసార్ల కంట్లే పడ్డది. నువ్వు ఇంట్లోనే తాయిపండు బిడ్డ అని వీఆర్కు పంపిండి ఎస్పీ సారు. ఇక ఇప్పుడు ఆయన వీడియో ఆయన చూసుకుంటేనే ఇంకో 2 పెగ్గులు ఎక్కువ తాగి ఇంకింత చిల్ల అవుతుండొచ్చు కాక. ఇవి అటి స్మార్ట్ వార్తలు. మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండండి TV9.